జై వీరభద్ర సార్ నమో నమ. చిన్నప్పటి నుంచి మనకి ఎన్నో వాళ్ళ వ్యయప్రాశాలు కూర్చి తల్లిదండ్రులు కష్టపడి పెంచి చదివించి ఒక ప్రయోజనం చేసిన తర్వాత 18 ఏళ్ళ తర్వాత మైనారిటీ తీరితే మాకు స్వతంత్రం లేదా, మేము జీవించే వ్యక్తిత్వన ఈ ఎన్నుకునే హక్కు లేదని ఇట్లా ప్రశ్నించుకుంటా మీ ఆవేశంలోన అనాలోచిత నిర్ణయాలు, మీకు అనుభవం లేక, సంసారం అంటే బంధాలు విలువ తెలక మీరు లివింగ్ రిలేషన్లో పోయి లివింగ్ రిలేషన్లో అంతా అనుభవించినాక పెళ్లి చేసుకుంటామంటే ఎంత హీనమైందంటే మనం జంతువులా అంటే రాక్షస జాతికి చెందిన వాళ్ళు. ఒక సంస్కృతి ఎట్లుంటే ఇంతకుముందు అవతాతలు పెళ్ళిళ్ళు ఎట్లయితుందో తెలుసా, మకాలు చూడుకుంటూ కూడా పెళ్లి చేస్తుంటారు. అంటే ఏం తెలుసా, అంటే అవతాతలు పెళ్లి చేసేప్పుడు వాళ్ళ అమ్మ వల్ల ఆయనకి తెల్లా పిల్లోడు పాప ఎంత జోడి కుదురుతుంది, వాళ్ళు చేసుకుంటే ఎంత సుఖపడతారు, అన్నీ వెనక ముందు బంధు బలగము వాళ్ళ అన్ని రకాల ఆర్థికంగా మానసికంగా వాళ్ళ కుటుంబాలు ఎటువంటివి అన్నీ తెలిసి పెళ్లి చేస్తుంటారు. అందుకే వాళ్ళు వెలిగినారు. ఇవన్నీ తెలక